మొన్నెప్పుడో నువ్వు దేవా గారి దగ్గరికి కన్సల్ట్ లెటర్ తీసుకురావడానికి వెళ్ళావని తెలిసింది. నేనెప్పుడు వెళ్ళాను? నేను లీవ్ లో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళావంటగా. త్వరగా రా. నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? నువ్వు వెళ్ళావని నాకు తెలుసు. అప్పుడేం జరిగిందో చెప్పు. నేను వెళ్ళిన మాట నిజమే, కానీ ఆయన దొరకలేదు. అంతసేపు అక్కడ తిరిగి ఏమీ చూడలేదంటావా? అది అబద్ధమని నీ మొహం చూస్తుంటేనే తెలుస్తుంది వల్లి. ఊరికే ఆయన పేరు చెప్పగానే సిగ్గుపడుతున్నావేంటి వల్లి? చెప్పు. చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకవేళ నాకు దేవా సార్ మీద అంత ఇష్టం కలిగినప్పుడు స్వయంగా ఆ మాట నేనే దేవా గారికి చెప్పగలను. ఓ, నీ రికమెండేషన్ ఏమీ నాకు అక్కర్లేదు. ఆయన ఎప్పుడో బుక్ అయిపోయాడు. ఎవరికి? ఓ, ఎవరంటే తను కూడా ఒక టీచరే. ఎర్రగా బుర్రగా ఉంటుందే, తన పేరు వల్లి. తనకే బుక్ అయిపోయాడు. పోవే. ఇంత చిన్న రోడ్లో చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నారే. అయ్యో రత్న, 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 నీకేం అవలేదుగా? వల్లి వదిలే. ఏమైంది? దానికి అట్లే ఏమైందో తెలీదా? ఏంటి సమస్య? సమస్య ఏంటో మీకు ఇంకా అర్థం కాలేదా? ఆ పిల్లని గుద్దేసి వెళ్ళిపోతున్నావు. కార్ నడిపేటప్పుడు ముందు వెనక చూసుకోవా? కార్ అన్న తర్వాత యాక్సిడెంట్ అవుతుంది. అవన్నీ సహజంగా జరుగుతుంటాయి. కారు నడిపేవాడికి అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. నీకు అసలు మనసనేది లేదా? నువ్వొక మనిషివేనా? ఆ పిల్లని అలా గుద్దేసి చూడకుండా వెళ్ళిపోతున్నావు. ఏమైందో చూడవా? ఆ పిల్లని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. జరిగింది వదిలే, వెంటనే బండితి. ఆ పిల్లని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అది కారు, అంబులెన్స్ కాదు. కారు తీమని చెప్తున్నాను, వినపడ్డం లేదా? కార్ అంటే పెట్రోల్ పోస్తేనే నడుస్తుంది. కాదులే. అదేం ఊరికే రాదు. నిన్ను రమ్మంటే నువ్వేమన్నా ఊరికే వస్తావా? నువ్వు నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి. నువ్వు ఎవరి మీద చేయి చేసుకున్నావో తెలుసా? నువ్వు ఎవరైతే నాకేంటి? కారు తీస్తావా తీయవా? ఆ పిల్లని వెంటనే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ముందు బండితి. సునంద ఎక్కు. టీచర్ త్వరగా. ఎంత ధైర్యం! ఆగా. నిన్నొకసారి సరిగ్గా చూడాలి కదా. నా మీద చేయేసావుగా, దానికి ఫలితం అనుభవిస్తావు నువ్వు. ఇదిగో, ఇది తాగు. చాలా టైం పట్టేటట్టుందే. తనకి డ్రెస్సింగ్ చేస్తున్నారు. ఏమైందో ఏమో. నువ్వేం భయపడకు, తనకేం కాదులే. రత్న, రత్న, నా తల్లి. సిస్టర్, మా అమ్మాయి ఇక్కడ. ఇప్పుడే కార్ యాక్సిడెంట్ అయింది. ఇక్కడికి తీసుకొచ్చారట. క్యాజువాలిటీ అటుంది అట. అమ్మ రత్న, నా తల్లి. రత్న, 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 అమ్మ రత్న, రత్న. అయ్యో, ఏం కాలేదుగా సిస్టర్? మా అమ్మాయికి ఏం కంగారు పడకండి, ఏమీ కాదు. మీరేనా ఈ అమ్మాయి తల్లి? అవును. మేము తను చదువుకునే స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నాం. పాపని ఇక్కడ మేమే జాయిన్ చేసాం. మా అమ్మాయికి ఏం పర్వాలేదుగా. చిన్న చిన్న దెబ్బలు తగిలే, తనకి మరేం పర్వాలేదు. స్కూల్ నుంచి వస్తుంటే తను కారు గుద్దేసింది. అయ్యో నా బంగారం. ఏం భయం లేదు, మందులిస్తే తగ్గిపోతుంది. మణికంఠ వచ్చి చెప్పగానే నా గుండె ఆగినంత పని అయింది. పరుగున వచ్చేసాను అనుకోండి. మీరేనా పాపని తీసుకొచ్చింది? అవును. పాపకి పెద్ద ప్రాబ్లం ఏం కనిపించటం లేదు. వెళ్లి గడ్డిలో పడిందిగా, అందుకే పాపకేమీ జరగలేదు. అదే కాపాడింది. నేను వెళ్ళి చూడొచ్చా మా అమ్మాయిని? డ్రెస్సింగ్ చేస్తున్నాను, అది అవ్వగానే చూడండి.
కారు గుద్దింది అని చెప్పారు కదా? అవునండి, అయితే పోలీస్ కేసు అవుతుంది. మీకు ఆధారాలు కావాలి. ఉన్నాయి. కళ్ళారా చూసిన వాళ్ళం మేమున్నాం కదా. గుడ్. ఏదేమైనా పాప హాస్పిటల్లోనే ఉండాలి. కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి కదా. ఉమ్, సరే అయితే. వెళ్ళి చూడండి, మీ పాప కళ్ళు తెరిచింది. అమ్మా రత్న, ఉమ్, వెళ్ళి బిల్లు కట్టేసిరా. ఏమైందోనని చాలా కంగారు పడ్డాను, కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. పద, మనం ఇంకా వేరే పని చేయాల్సిందే. వల్లి, మనం ఎక్కడికో వెళ్ళాలని చెప్పావు కదా. అదా, మనం ఒక చోటుకి వెళ్లాల్సింది. ఏ చోటికి కొంచెం చెప్తావా? పోలీస్ స్టేషన్కి. ఏంటి, పోలీస్ స్టేషన్ కా? అక్కడేం పని? నువ్వు రావాలనేవి లేదు, నేను మాత్రం వెళ్లాల్సిందే. అదే, నువ్వు మాత్రం ఎందుకు వెళ్ళాలి? యాక్సిడెంట్ అయిన పాపని హాస్పిటల్లో జాయిన్ చేశాం కదా. ఇప్పుడు ఆ పాపకి బానే ఉంది కదా వల్లి. అవును, యాక్సిడెంట్ చేసిన ఆయన పేరేంటన్నావు? పుణ్యకోట. అదే, పుణ్యకోటి గారే. హ్మ్, ఆ పెద్దయిన కారు ఇప్పుడు మన దగ్గర ఉంది. ఆయన కంప్లైంట్ ఇస్తే ముందు మనం చిక్కుల్లో పడతాం. మనమే ముందుగా కారు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి అసలు ఏం జరిగిందో కంప్లైంట్ ఇచ్చేస్తే మనకే గొడవ ఉండదు. ఆ పుణ్యకోటి గారు అంత తేలిగా దారికి రాడు. వాడు బాగా బలిసినవాడు. ఫైనాన్స్ కంపెనీ, బంగారు కొట్టు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయి. బాగా సంపాదించాడు. ఈ ఊళ్ళోని పెద్ద ధనవంతుల్లో ఒకడు. అంత పెద్దవాళ్లతో గొడవ పడ్డం మంచిది కాదని నా ఉద్దేశం. హ, డబ్బు గలవాడు కదా అని మనం ఆయనకి పూజ చెయ్యాలా? రోడ్డు మీద వెళ్తున్న ఒక చిన్న పిల్లని కారుతో డాష్ కొట్టి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా? ఏం చేసినా ఒప్పుకోవాల్సిందే. అయినా నువ్వు చెంప వాయించవు కదా. కొట్టింది అందుకు కాదు, వాడు మాట్లాడిన పద్ధతి నచ్చ కొట్టాను. నిజం చెప్పాలంటే వాడు చిత్తకొట్టుండాల్సింది. పోనీ లేని వదిలేశాను. వాడిలాంటి వాళ్ళకి అలాగే జరగాలి. అప్పుడేమవుతుందోనని ఆలోచించాలి. ఆ పుణ్యకోటి దేనికి భయపడే రకం కాదు. వాడికి పెద్ద గ్యాంగే ఉందంట. పైగా హత్యలు కూడా చేసేవాడని అంటారు. అతను చాలా మొండిగటం వాడు. ఓ, అలాంటి వాడని నీకు భయంగా ఉందా? అదేం కాదు, నువ్వు కారులో తీసుకెళ్దాం అన్నావు కదా, అందుకనే అంత దూరం చెప్పాను. ఎందుకు మనకి గొడవలని నేను నీతో అలా చెప్పాను వల్లి. అదేగా ఆడవాళ్లతో ప్రాబ్లం. ఎదిరించాల్సినప్పుడు నోరు విప్పరు. నీకైనా ఆలోచన లేదా? అలాంటి వాడు మనల్ని చంపడానికి వస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? మరీ అంతలా భయపడితే ఎలా? సమయానికి మనం ఆ పాపని కారులో తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? నువ్వనేది నిజమే వల్లి. అలాంటి వాడితో మనకెందుకు గొడవని మాత్రమే చెప్పాను. సరే పద, నువ్వు కూడా స్టేషన్కి వచ్చి సాక్ష్యం చెప్తూ గాని. ఉమ్. ఏంటి? పుణ్యకోటి గారి కారు దొంగతనంగా ఎత్తుకొచ్చింది మీరే కదా? మేమేమి ఆయన గారి కారు ఎత్తుకుని రాలేదు. ఎవరు అదంతా మీరు? అనవసరం, ముందు తాళాలు ఇవ్వు. ఏయ్, ఎవరు మీరు? అయ్యో, ఏంటిది? ఆగండి. ఏయ్, ఏయ్, కారు ఎక్కడ తీసుకుపోతున్నారు? ఆగండి. ఏయ్, అదిగో పుణ్యకోటి గారు వస్తున్నారు. రా. హా, మొత్తం మీద సమస్య తీరిపోయింది. కారు వాళ్లే తీసుకుని వెళ్ళిపోయారు. సమస్య తీరిపోయింది. రా, ఇంటికి వెళ్దాం. రా. ఇలాంటి మనుషులు కూడా ఉంటారే ఎక్కడైనా? అన్నం పుణ్యం తెలియని చిన్నపిల్లని డాష్ కొట్టి వెళ్ళిపోతాడా? ఒక్కసారైనా ఆ పిల్ల గురించి ఆలోచించలేకపోయాడా? పోనీలే వల్లి, ఆ పిల్లను ఆసుపత్రిలో చేర్పించావు, మంచిదైంది. అవును వల్లి, ఇప్పుడెలా ఉంది ఆ పిల్లకి? ఏం పర్వాలేదన్నారు డాక్టరు. అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోమన్నారు. పోయి గడ్డిలో పడింది కదా, అదే కాపాడిందన్నారు. పోనీలే అమ్మా, భగవంతుడు ఆ పిల్లని కాపాడాడు. ఇలా కన్ను మిన్ను కానకుండా బండి నడిపే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి. అప్పుడు గాని వాళ్ళకి బుద్ధి రాదు.
అది సరే గాని ఆ ఘోరం చేసిన వాడు పెద్ద ధనవంతుడు అన్నావు కదా, ఒకవేళ అలాంటి వాడే అయ్యాడనుకో నువ్వు కూడా చిక్కుల్లో పడతావని నా భయం తల్లి. అయితే వాడు ధనవంతుడైనంత మాత్రాన చూసి చూడనట్టుండాలమ్మా, ఇది నేను ఉద్దేశం. వల్లి, రాను రాను రోజులు బాగోలేవు. డబ్బు కోసం ఘోరం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే ఆడపిల్లకి మంచిదమ్మా. చాలే, సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఎక్కడో ఓ చోట ఆడపిల్లలకి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పనులు చేసేవాణ్ణి, అన్యాయం చేసేవాణ్ణి ఏ ఒక్కరు ఎదిరించలేరా? ఎవరో ఒకరు వస్తారు, ఇలాంటి వాళ్ళందరి సంగతి చూస్తారు. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ అలాంటివి పట్టించుకోపోతేనే మంచిది. అలాంటి పను చేయటం తప్పని చెప్పొచ్చు, కానీ అలా చేయకుండా ఆవేశపడటం మంచిదా చెప్పు? ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండకపోతే సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి వల్లి. ఏవో సమస్యలు వచ్చినప్పుడే కదా మన గ్రామాన్ని వదిలి ఇక్కడికొచ్చాం. అవన్నీ నీకు తెలియనివి కావు. అందువల్ల కొత్తగా సమస్యలు కొని తెచ్చుకోవటం మంచిది కాదని అంటున్నానమ్మా. అదంతా కాదనడం లేదు. ఆ పగురుబోత అంత ఘోరం చేసి కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. అది నేను అస్సలు తట్టుకోలేకపోయాను. నా కోపం వచ్చి వాడు చెంప పగలగొట్టాను. అసలు నిజానికి వాణ్ణి చిత్తకొట్టాలనిపించింది. ఎందుకు లేని వదిలేసా. ఓయ్, చెప్పండి సార్. ఒల్లే అనే టీచర్ ఉండే ఇల్లు ఎక్కడుందో చెప్తావా? ఇదిగో ఈ ఇల్లే సార్. ఇదేనా? బండి వెనక్కి ఆపు. జరిగిందేదో జరిగింది, అదంతా మర్చిపో. ఇక మీదట నువ్వు అలాంటి విషయాల జోలికి వెళ్ళకమ్మా. అమ్మాయి చూడు. మీలో వల్లే అంటే ఎవరు? నేనే వల్లి. కొంచెం ఇక్కడికి రండి, మాట్లాడాలి. మీరు వీరభద్ర గారి స్కూల్లో టీచర్ కదా? అవును. విషయం ఏంటంటే మీ మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి సార్? కారు దొంగతనం. ముఖ్యమైన కంప్లైంట్ అదే. గాయపరచడం, పరువు నష్టం అలాంటి కేసులు కూడా ఉన్నాయి. మీరు దొంగిలించిన ఆ కారు ఎక్కడుంది? సార్, నేనదేం దొంగిలించలేదు. యాక్సిడెంట్ లో గాయపడిన ఒక చిన్న పిల్లని హాస్పిటల్లో చేర్చడానికి ఆ కారు తీసుకెళ్లాను. చెప్పినంత మాత్రం సరిపోదు. ఆ కారు ఎక్కడుందో చెప్పండి. దాన్ని వాళ్ళప్పుడే తీసుకెళ్లిపోయారు. ఎవరు? ఆ కారు యజమాని. నువ్వు కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో అడ్మిట్ అయిన పుణ్యకోటి అయ్య గారు కారు తీసుకెళ్లిపోయారంటే నేనెలా నమ్మాలి? తీసుకెళ్లింది ఆయన కాదు, ఆయన దగ్గర పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ కారు తీసుకెళ్లారు. ఇంకో కారులో ఆ మనుషుల్ని పంపించిన పుణ్యకోటి గారు ఉన్నట్టున్నారు. కారుతో ఢీకొట్టి ఆయన్ని గాయపరిచినట్టు మా కంప్లైంట్లో రాసుంది. కాబట్టి మీరు మా వెంట స్టేషన్కి వచ్చినట్లయితే అన్నీ మాట్లాడుకోవచ్చు. అయ్యో సార్, నేను చెప్పిందంతా కూడా నిజమే సార్. కార్ని వాళ్లే తీసుకెళ్లారు. నోరు మూసుకొని జీపెక్కు. ఇంతవరకు నీతో మర్యాదగా మాట్లాడాను, కానీ నీ దగ్గర మర్యాద పనికిరాదు. లాగి జీపులో ఎక్కించండి. అయ్యో, సార్ నా మాట వినండి. మా అమ్మాయి ఏ తప్పు చేయలేదు సార్. తానేం చేయలేదని నాకు తెలుసు, కానీ పుణ్యకోటి లాంటి పెద్ద మనిషితో గొడవ పెట్టుకోకుండా ఉండాల్సింది. పుణ్యకోటి అయ్య గారి మీద చేయి చేసుకుంది కదా, ఈవిడ సంగతి స్టేషన్ లో చూసుకుంటాం. అనుభవించక తప్పదు. నీకెంత ధైర్యం లేకపోతే ఆయన్నే కొడతావు. ఇప్పుడు ఏడ్చి ఉపయోగం లేదు. నీ సంగతి స్టేషన్ లో చెప్తాం. సార్ మా అమ్మాయి ఏ తప్పు చేయలేదు సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను, తను వదిలేయండి సార్. ముందు పక్కకెళ్ళు. అయ్యో సార్. మా అమ్మ
అమ్మా! వదిలేమ్మా. పడిపోతావు. వదిలేమ్మా. అదే తప్పు చేయలేదు వల్లి వల్లి ఏయ్, నోరు మూసుకుని సైలెంట్ గా కూర్చో. చెప్పేది నీకే. సైలెంట్ గా కూర్చో. ఏయ్, నోరు మూసుకోమన్నాగా. తను స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చింది. పోలీసులు వచ్చి తన్ని తీసుకెళ్లిపోయారు. మళ్ళీ నీకు వేరే దారి లేదు. పుణ్యకోటయ్య గారితో గొడవ పెట్టుకుని అనవసరంగా ఇంత దూరం తెచ్చుకున్నావు. కానీ ఆయన కారే తీసుకుని పోతే అది నేరమే కదా. చేసిన పనికి అనుభవించాలి. సార్, అదంతా నిజం కాదు. ఆయన కారుతో ఒక పాపను గుద్దేస్తే ఆ పిల్లని హాస్పిటల్లో చేర్చడానికి ఆ కార్ తీసుకెళ్లాను. చిన్నపిల్లని డాష్ కొట్టింది, కార్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది. మీరేననే అయ్యగారు అంటున్నారు. నేను చెప్పేదంతా నిజం. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఓహో, సాక్ష్యాలున్నాయని నువ్వింత పొగరుగా ప్రవర్తిస్తావా? అయ్యగారు కావాలంటే 100 మంది సాక్షుల్ని వెంటనే పిలిపించగలరు. అందువల్ల సాక్ష్యాలు గిక్షాలని చెప్పొద్దు. ఇప్పుడేంటి? వాస్తవానికి ఆయన గారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. పోలీసుల దగ్గరికి రావాలని లేదు. అందుకనే కదా నిన్ను అరెస్ట్ చేసి నిజం చెప్పించే పని కోసమే ఆయన మా దగ్గరకు వచ్చారు. అందుకే మేము నిన్ను ఇక్కడికి లాక్కొచ్చాం. సార్, నేనంతా నిజమే చెప్తున్నాను. ఇదిగో సార్, ఒక నిమిషం చేంజ్ మర్చిపోయా. ఎవరు నువ్వు? ఏం కావాలి? మా అమ్మాయి అమ్మాయా? ఎవరా అమ్మాయి? మా అమ్మాయిని ఇప్పుడే ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంతకీ ఆ పిల్ల పేరేంటి? వల్లి. ఓ, దొంగతనం కేసా? లోపలుంది. కార్ జాగ్రత్తగానే ఉందా? మేడం, మా అమ్మాయి ఎలాంటి దొంగతనం చేయలేదు. కారు ఏమైందో తెలియదు. మాయమైపోయిందా ఏంటి? ఎందుకు కనిపించదు? మేడం, ప్లీజ్ సహాయం చేయండి. నేను తను చూడాలి. లోపల ప్రశ్నిస్తున్నారు కదా, కాసేపు ఉండండి. చూడు, ఏదో చిన్న పిల్లవని చెప్తున్నాను. ఈ కేసు సరిగ్గా చూస్తే తప్పంతా నీదే అనిపిస్తుంది. అంటే నీకు శిక్ష పడక తప్పదన్నమాట. అలాగే నీ ఉద్యోగం కూడా పోతుందన్నమాట. అందువల్ల కేసు లేకుండా చేసుకుంటే మంచిది. ఆ అమ్మాయిని కష్టపెట్టొద్దని పుణ్యకోటి గారితో మాట్లాడతాను. ఆయన ఒప్పుకుంటారు. తగ్గుంటే చాలు. ఈ వల్లికి డబ్బులే డబ్బులు. ఆయనతో కలిసుంటే గనక నిజంగా నీకెన్నెన్నో లాభాలుంటాయి. చాలా మంచోడు. ఆయన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, కానీ ఆయన ఒక మనిషి అని మర్చిపోకూడదు. మీకైనా కొంచెం సిగ్గుండాలి. ఒక ఎస్ఐవి నువ్వు యూనిఫామ్ విప్పేసి పుణ్యకోటి ఇంట్లో వంట పని చేసుకోండి. రెండిటికి తేడా ఉండదు. ఇదిగో, అధిక ప్రసంగం వద్దు. నన్ను గనక అడిగితే ఆయన నీకు భూమి మీద నూకలు చెల్లిపోయేటట్టు చేస్తాడు. అర్థమైందా? నోరు మూసుకో. బెదిరించకండి సార్. నీలాంటి వెదవు ముందు మాట్లాడితే ఏమీ ఉపయోగం ఉండదు. ఏం కూసావే? ఈ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చాడు. ఈ అమ్మాయిని అడుగుతున్నాడు. రమ్మను. ఎవరు? ఈ అమ్మాయి నా కూతురు. ఈ అమ్మాయి తండ్రి నేను. ఏం తండ్రివయ్యా? ఎలాగైనా పిల్లల్ని పెంచడం? కొట్లాట్లు, దొంగతనాలు. 7-8 ఏళ్ళు లోపలకు దోసేస్తే సంతోషమేనా? అడుగు. లేదు సార్, నా కూతురు ఏం నేరం చేయలేదు. నువ్వు చేయలేదంటే సరిపోతుందా?
ఈ పిల్ల చేసిన పని వల్ల అయ్యగారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు తెలుసా